మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరొక రోజు ఈ ఉదయకాలపు యొక్క ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ప్రార్థన మనం ఆరంభించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరొక ఉదయకాల సమయమున ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి, నేను గణపరచడానికి, నిన్ను మయపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును ప్రభా ప్రార్థన చేత, వాక్య ధ్యానం చేత నాయన కొనసాగించుకున్న కృపను నాకును మా ప్రియులకు, సంఘ బిడ్డలకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనములు. బదలాపూర్ తెలుగు బాప్టిస్ట్ సంఘం బట్టి, బిడ్డలను, నాయకులను, పెద్దలను బట్టి, అదే రీతిగా నాయన అనుబంధ సంఘం, కుల్లా తెలుగు బాప్టిస్ట్ సంఘము, సంఘ పెద్దలు, నాయకులు, ప్రభా సేవకులను బట్టి, ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనములు. ఇంతవరకు మనం సురక్షితంగా మీరు కాచి కాపాడి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనములు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో మరొక రోజు నేను స్తుతించి ఆరాధించే కృపను, భాగ్యమును మాకు అనుగ్రహించిన వందనాలు. ఇదిగో ఈ ప్రార్థనకు ఆది అంతా మీరే ఆధిపత్యం వహించి నడిపించండి. నేటి దినము వాక్య ఉపదేశం చేత మళ్ళీ తృప్తిపరచి బలపరచండి. నేటి దినములు మా పైన కుమ్మరించి మయమార్థం వాడుకోనండి ప్రభా. ఈ ప్రార్థనకు ఆది అంతా మీరే ఆధిపత్యం వహించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో పాట ద్వారా దీన్ని మయపరుచుకుందాము. పాట ద్వారా దీన్ని మయపరుచుకుందాం. నాకెంతో ఆనందం
మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి వాక్య ధ్యానములోకి వెళ్ళిపోదాము. మీరందరూ కలిసి నాతో తీయవలసిందిగా మనవి. మొదటి రాజులు 3వ అధ్యాయము, మొదటి రాజులు 3వ అధ్యాయము 4 నుంచి 8 వచనాల వరకు మనం చదువుకుందాం. पहला राजा इसका 3वा अध्याय 4 वचन से लेकर 8वें वचन तक हम पढ़ेंगे। पहला राजा इसका 3वा अध्याय 4 वचन से लेकर 8वें वचन तक हम पढ़ेंगे। फर्स्ट किंग चैप्टर 3 वर्स 4 to 8। फर्स्ट किंग चैप्टर 3 वर्स 4 to 8। నేను తెలుగులో చదివి వినిపిస్తాను మీకు. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసును నా తండ్రినైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ మగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపయు చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరికలిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశము తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. 7 వాక్యాన్ని మన మధ్యలో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన మనం ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాయన మా ప్రియులు ప్రభా, నీ బిడ్డలు సంఘ బిడ్డలతో కలిసి నాయన నిన్ను స్తుతించి ఆరాధించడానికి మరి ఈ యొక్క దినమును ప్రార్థన చేత నీ వాక్య ధ్యానం చేత కొనసాగించిన కృపను మరొకసారి మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనములు ప్రభా. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను, మా ప్రియులను ప్రభా, ప్రతి ఒక్క నేస్తాలకు అప్పగించుకుంటున్నాము ప్రభా. నాతో మాట్లాడండి ప్రభా. ఆత్మీయ దీవెనల చేత మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి నాయన మా శరీరపరమైన ప్రతి అవసరం తీర్చి నీ మహిమార్థం వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో మొదటి రాజులు 3వ అధ్యాయం 4వ వచనంలో కనుక మనం చూసినట్లయితే మరి ఇక్కడ దావీదు రాజు చనిపోయిన తర్వాత మరి సొలొమోను రాజుగా నియమించబడినాడు. సొలొమోను, దావీదు కుమారుడు సొలొమోను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించబడినాడు. అయితే అప్పుడు సొలొమోను ఏం చేశాడంటే మనం చూసినట్లయితే సొలొమోను మరి రాజుగా నియమించబడిన తర్వాత మనం అక్కడ ఏం చూస్తున్నామంటే బైబిల్లో కనుక చూసినట్లయితే సొలొమోను రాజుగా నియమించబడినప్పుడు దేవునికి మరి ఎన్నో బలులు అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సంతోషపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గిబియోను స్థలం అని రాయబడినది 3వ అధ్యాయంలో 4వ వచనంలో. మొదటి రాజులు 3వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూసినట్లయితే మనం ఈ సమయంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే సొలొమోను ఏ రీతిగా దేవుని ప్రార్థించినాడో ఆ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రేమాని దేవుని పిల్లారా, ప్రార్థన ఏ రీతిగా చేయవలనో మన జీవితంలో, మన దైనందిన జీవితంలో, ప్రతిరోజు జీవితంలో, అనుదిన జీవితంలో మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనం ఇవల్ల సొలొమోను ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, 4వ వచనంలో గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకు
రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించినాడు. 4వ వచనాలు కనుక చూసినట్లయితే, రాజుగా నియమించబడిన తర్వాత సొలొమోను మొదటిసారిగా ఒక మంచి కార్యం చేస్తున్నాడు. అది ఏంటంటే, గిబియోను అనే స్థలానికి, ముఖ్యమైన స్థలము, ఆ స్థలానికి వెళ్ళినాడు. అక్కడ ఏమున్నది? దేవుని మందిరం ఉన్నది. అక్కడ గిబియోను అనే స్థలములో దేవుని యొక్క మందిరం ఉన్నది. ఆ సమయములో అక్కడ దేవుని మందిరము, బలిపీఠము, ఇత్తడి బలిపీఠం కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గిబియోను అనే ముఖ్యమైన స్థలం, ఇశ్రాయేలు ప్రజలకు అది ప్రాముఖ్యమైన స్థలము. ఆ స్థలంలోకి అక్కడికి వెళ్ళినాడు. ఎవరు? సొలొమోను. తన పరివారంతో, తన అధికారులతో, తనకున్న మంత్రులు, నాయకులను అందరినీ తీసుకొని, ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని గిబియోను స్థలానికి వెళ్ళినాడు. అక్కడ ఏముంది? దేవుని మందిరము, మరి అక్కడ ఇత్తడితో చేయబడిన బలిపీఠం ఉన్నది. ఎందుకు వెళ్ళినాడు? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు ప్రజలకు మరి రాజుగా నియమించబడినాడు. అందుకు కృతజ్ఞతగా దేవుని మందిరానికి వెళ్ళి, ఆ బలిపీఠం యొద్దకు వెళ్ళి, ఆ బలిపీఠం పైన 1000 బలులు దేవునికి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సేవ పరిచర్య మనకు అనుగ్రహించినప్పుడు, తన సేవలో మనల్ని వాడుకుంటున్నప్పుడు కృతజ్ఞత కలిగి మనం దేవుని పట్ల జీవించాలి. హల్లెలూయా. దేవుడు ఒక సేవ పరిచర్య మనకు అనుగ్రహించాడు, ఒక బాధ్యతను మనకు అనుగ్రహించినప్పుడు దాన్ని మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో మనం కొనసాగించాలని సొలొమోను ద్వారా మనం వాళ్ళు నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా నియమించబడిన తర్వాత మొట్టమొదటిగా ఆయన మంచి కార్యం ఒకటి చేశాడు దేవుని పట్ల. ఏంటంటే, దేవుని సన్నిధికి మొదటిగా వెళ్ళినాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకున్నాడు. రాజులను, తన మంత్రులందరినీ, నాయకులను, అధికారులను అందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని ఆ గిబియోను స్థలానికి, దేవుని మందిరానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం పైన, ఇత్తడి బలిపీఠం పైన 1000 దహన బలులను అర్పించినాడు. హల్లెలూయా. గొప్ప విషయం. బైబిల్లో మనం చూస్తున్నాం ఏంటంటే, సొలొమోను మాదిరిగా దేవునికి అర్పణలు అర్పించిన వారు మరి ఎవరూ లేరు. ప్రియమైన దేవుని, అంతగా దేవుని సంతోషపరిచినాడు, అంతగా దేవుణ్ణి ఆనందపరిచినాడు. ఎవరు? సొలొమోను. ఆయనకు అంతగా బలులను అర్పించినాడు. కృతజ్ఞత బలులను దేవునికి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 దహన బలులను దేవునికి అర్పించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి దేవునికి బలులను అర్పించినాడు. ఈ యొక్క బలుల ద్వారా ఏం జరుగుతుందంటే, ఈ బలులు అంటే ఏమి? దాని విషయము, మనము ఏదైనా తప్పు చేస్తే, మనం ఏదైనా పొరపాటు చేస్తే, దేవుడు చెప్పాడు కదా ముందు, మీ పాప క్షమాపణ నిమిత్తమే మీరు ఒక గొర్రెనే కానీ మేకనే కానీ మీరు తీసుకొని రావాలి, అది వధించాలి. దాని రక్తం యాజకునికి ఇస్తే ఆ రక్తం తీసుకొని మరి యాజకుడు మందిర గుడారంలోకి వెళ్ళి బలిపీఠం పైన చిలకరిస్తాడు. ఆ గొర్రెను తీసుకొచ్చిన వ్యక్తి పాపాలప్పుడు క్షమింపబడతాయి. అయితే ఇశ్రాయేలు ప్రజల పాప క్షమాపణ నిమిత్తమై 1000 బలులను ఆయన అర్పించాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం, ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇశ్రాయేలు ప్రజల జాతి అంతటికి పాప క్షమాపణ నిమిత్తమై ఈ యొక్క సొలొమోను బలులను అర్పించినాడు. కృతజ్ఞతగా కూడా బలులను అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అది చాలా ఇష్టమైన దేవునికి, చాలా సంతోషకరమైన విషయం. అది నీ ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందుకోవాలని, ఒక వ్యక్తి రక్షింపబడాలని నీవు ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. హల్లెలూయా. కయ్యూను, ఏబేలు గురించి మనకు తెలిసిన విషయమే. కయ్యూను ఏం చేసినాడు? పొలంలో పండిన కొంత పంటను దేవుని దగ్గర తీసుకొచ్చాడు. కానీ ఏబేలు మాత్రం ఏం చేశాడు? గొర్రెను తీసుకొచ్చాడు. మరి ఎవరి అర్పణ స్వీకరించబడింది? ఏబేలు యొక్క అర్పణ స్వీకరించబడింది. అంటే దీని అర్థం ఏంటంటే, గొర్రె పాపక్షమాపానికి సాదృశ్యముగా ఉన్నది. దాన్ని అర్పించి దాని రక్తము దేవుని బలిపీఠం పైన దేవుని సన్నిధిలో చిలకరిస్తే నీ పాపక్షమాపణ, నాకు పాపక్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. అది చూసి దేవుడు చాలా సంతోషపడినాడు. సొలొమోను 1000 బలులను అర్పించినప్పుడు దేవుడు చాలా సంతోషపడి ఆయనను దీవించడానికి దేవుడే స్వయంగా ఆయన దగ్గరకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మొదటిసారిగా నేను నా జీవితంలో చేయవలసింది ఏంటంటే, దేవుడు మనకి ఏదైనా ఒక ఆధిక్యతను దేవుని సన్నిధిలో మనకు అనుగ్రహించినప్పుడు కృతజ్ఞతతో ఆ యొక్క సేవ పరిచయం కొనసాగించే వారంగా ఉండాలి.
మొదటిసారిగా సొలొమోను రాజు అయినాడు. అన్ని పనులు చేసే ముందు, రాజ్యం సింహాసనం పైన కూర్చుండే ముందు ఆయన ముందు దేవుని సన్నిధికి వెళ్ళినాడు, దేవునికి మందిరానికి వెళ్ళినాడు. ఆయన ప్రజలందరినీ, నాయకులను, అధికారులందరినీ తీసుకొని, ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని మందిరానికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎదుట నిలబడి, బలిపీఠం ఎదుట నిలబడి 1000 బలులను అర్పించినాడు. హల్లెలూయా! ఇది గొప్ప విషయం ప్రియమైన దేవుని. అప్పుడు ఏం జరిగినదంటే మనం చూసుకుందాము. 5వ వచనంలో ఏం జరుగుతుందంటే, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చడానికి ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. హల్లెలూయా! చాలా గొప్ప విషయం ప్రియమైన దేవుని. ఇక్కడ దేవుడు సొలొమోను ఎదుట ఏం చేస్తున్నాడు? ఆప్షన్స్ పెడుతున్నాడు. నీకు ఏది ఇష్టం అడుగు అంటున్నాడు. వాట్ వండర్ఫుల్! హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయం. మా అన్న దగ్గరికి దేవుడు వచ్చి నీకు ఏది ఇష్టమయ్యా నువ్వు అడుగు అనంటే ఎంత గొప్ప ధన్యత అది. సొలొమోనుకి ఎంత గొప్ప భాగ్యం లభించింది ప్రియమైన దేవుని. హల్లెలూయా! ఒకవేళ దేవుడు నీ దగ్గరికి వచ్చాడనుకో, నిన్ను అడిగాడు అనుకో, నువ్వేం అడుగుతావు? నేనేం అడుగుతాను? హల్లెలూయా! దావీదు కీర్తనకాడు బైబిల్లో అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో ఉంటే అంతే చాలయ్యా, దినము రాత్రి నీ ముఖ దర్శనం చేసుకుంటూ నీ సన్నిధిలో నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తే నాకు అంతే చాలయ్యా. కీర్తనకాడు 27లో అంటున్నాడు. హల్లెలూయా! దేవుని బిడ్డలమైన మనము కోరేది ఒక్కటే. దేవుడి వల్ల నిన్ను అడిగాడు, నన్ను అడిగాడు. నువ్వు ప్రార్థిస్తున్నావు, ప్రతిరోజు ఉదయం వేళ ప్రార్థిస్తున్నావు, కన్నీటితో ప్రార్థిస్తున్నావు. నీవే విషయం కోసం ప్రార్థిస్తున్నావో దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ మనం కోరవలసింది ఒక్కటే, దేవా నిరంతరము యుగయుగములు నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు అనుగ్రహించు దేవా అని ప్రార్థించాలి. మనం మొదటిగా కోరుకోవలసింది అదే. మొదటిగా ఆయన రాజ్యాన్ని, మనము నీతిని వెతకాలి. అప్పుడు మనకు కావలసినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని బైబిల్లో రాయబడినది. మొదటిగా మనం కోరేది ఒక్కటే, క్రైస్తవులం అయినందుకు, దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నందుకు మనం కోరుకోవలసింది ఒక్కటే, దేవా నీ సన్నిధిలో ఆ పరలోక రాజ్యంలో నేను యుగయుగములు ఉండాలి దేవా. నిన్ను నిరంతరం చూస్తూ నేను స్తుతించి నేను గణపరిచే భాగ్యమును నాకు అనుగ్రహించమని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుడు నిన్ను అడిగినప్పుడు అదే ప్రార్థన భావం కలిగి, అదే ప్రార్థన కలిగి మనం జీవించాలి లోకంలో. మార్త ఏం చేసినది? లోక విషయంలో పట్ల ఆమె చింత కలిగి ఉన్నది. అనేకమైన విషయాల పట్ల మార్త చింత కలిగి బాధపడుతున్నది. కానీ మరియా దేవుని యేసు పాదాల ఎదుట కూర్చొని యేసయ్య బోధన వింటున్నది. ఏది కావాలి నీకు? లోక విషయంలో దుఃఖపడడం, లోక విషయంలో చింతపడే ఆ విషయం నువ్వు ఏర్పరచుకుంటున్నావా దేవుని సన్నిధిలో? లేక దేవా నీ సన్నిధిలో నిత్యము నిలబడాలి, నీ సన్నిధిలో నీ నిత్యం ఉండి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యము, ఆ పరలోక రాజ్యం నాకు అనుగ్రహించేయాన్ని ఈ రీతి ప్రార్థన మనకు ఉంటున్నది ప్రేమైన దేవులారా. ఈ లోకంలో అనేక విషయములను బట్టి మనం చింతపడుతున్నాము, అనేక విషయములను బట్టి మనం బాధపడుతున్నాం ప్రేమైన దేవులారా. ఏ విషయంలో ఏ యొక్క విషయంలో కానీ మనం దుఃఖపడేది, బాధపడేది అవసరం లేదు. జీవంగల దేవుడు, గొప్ప దేవుడు మనకున్నాడు. మనం బాధపడే అవసరం లేదు. నీవు ప్రార్థిస్తున్నావు, నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. తప్పక మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ప్రేమైన దేవులారా, మొదటిగా మనం చేయవలసింది ఏంది? మనకు అనుగ్రహింపబడిన జీవితాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటిగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత జీవితము దేవుని నుంచి నీకు దీవెనలు తీసుకొని వస్తుంది. హల్లెలూయా. మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, మనకు దేవుడు అనుదిన జీవితం, ఈ జీవితాన్ని ఇస్తున్నాడు. అనుదినం ఆయన సేవలో కృపను అనుగ్రహిస్తున్నాడు. మరొక దినం మనకు అనుగ్రహించినాడు ఆయన మహిమార్థమే జీవించడానికి. అంతే, మన కోసము కాదు, అది దేవుని మహిమార్థం జీవించడానికి, ఆయన సాక్షులుగా జీవించడానికి ఈ దినం, మరొక దినం మనకు అనుగ్రహించినాడు. అందుకు మనం కృతజ్ఞతా భావం కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఈ దినాన్ని కొనసాగించుకోవడానికి కృతజ్ఞతతో మన దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించే వారమై ఉంటున్నాం. అలాంటి కృతజ్ఞతా భావం మనం కలిగి ఉంటే, కృతజ్ఞతలు మనం దేవునికి అర్పిస్తే దేవుడు స్వయంగా అంటాడు, నీకేం కావాలయ్యా, నీకేమి కావాలి అడుగు, నేను ఇస్తాను. అలాంటి కృతజ్ఞత కలిగి మనం దేవుని పట్ల ఉండాలి. ఆ కృతజ్ఞత భావం కలిగి దేవుని పట్ల మనం నడవాలి ప్రియమైన దేవుని పట్ల. అప్పుడు దేవుడు స్వయంగా నీ దగ్గరకు వచ్చి నీకేమి కావాలి అడుగు అని అంటాడు. సొలొమోనుతో అంటున్నట్టుగా. ఎంత గొప్ప భాగ్యం సొలొమోను సంపాదించుకున్నాడు. దేవుడి నుంచి దేవుడు వచ్చి ఆప్షన్స్ ఇస్తున్నాడు. నీకేం కావాలి చెప్పు, నేను ఇస్తాను అంటున్నాడు.
హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనం చాలాసార్లు అడుగుతాము, బైబిల్లో రాయబడినది మన సుఖభోగాల నిమిత్తం కొన్నిసార్లు మనం అడుగుతున్నాం కాబట్టి మనకు లభించలేకపోతున్నది. ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనకు అర్థం కాలేకపోతున్నది. కానీ సొలొమోను ముందు ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించినాడు, దేవుని ఘనపరిచినాడు, దేవుని మహిమపరిచినాడు, 1000 బలులను అర్పించినాడు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించినాడు, ఇశ్రాయేలు ప్రజల పాప క్షమాపణ నిమిత్తమై కూడా బలులను అర్పించినాడు. హల్లెలూయా. అంతకంటే గొప్ప భాగ్యము మరి ఇంకేంటిది దేవుళ్ళు? దేవునికి సంతోషకరమైనది అదే. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు స్వప్నమందు వచ్చి అడుగుతున్నాడు, నీకు ఏది ఇష్టమో దానిని అడుగుము. దేవుడు అతనితో సెలవీయగా అప్పుడు సొలొమోను ఏమన్నాడు? ఇలాగ మనవి చేసిన సొలొమోను ఈ రీతిగా మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి నాన్న దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచితివి. ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. సొలొమోను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన తండ్రి అయిన దావీదు పట్ల దేవుడు ఏ రీతిగా కృప చూపెట్టినాడు, ఏ రీతిగా తన పట్ల తన యొక్క ప్రేమను చూపెట్టినాడు, ఆయన సింహాసనమును ఏ రీతిగా మరి ఆయన రాజ్యం పరిపాలన చేయడానికి, ఆయన సింహాసనం పైన కూర్చొని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి ఏ రీతిగానైతే దేవా నువ్వు సాయం చేశావో అది జ్ఞాపకం చేసుకుని దేవా, నా తండ్రి అయిన దావీదుని జ్ఞాపకం చేసుకో, ఆయనకు నువ్వు ప్రమాణం చేశావు, ఇదిగో సింహాసనం పైన నీ కుమారుడు తప్పకుండా కూర్చుంటాడని నువ్వు వాగ్దానం చేశావు దేవా అని చెప్పి మరి జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అదే రీతిగా దేవుడు ఆ వాగ్దానం చేసిన రీతిగానే దావీదు స్థానంలోకి మరి సొలొమోను రాజు, దావీదు కుమారుడు మరి రాజు అయినట్టుగా చూస్తున్నాం. 7వ వచనములో, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడిని నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ప్రేమని దేని బిడ్డలారా, అప్పుడు రాజుగా మరి నియమించబడినప్పుడు సొలొమోను బాలుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాలు ఉంటాడేమో ఆ సమయంలో ఆయన. అప్పుడు ఆయనకు ఒక భారం, ఒక బాధ్యత ఇవ్వబడింది. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించబడినప్పుడు ఆయన మరి ఏ రీతిగా ఈ ప్రజలను పరిపాలించాలి, ఈ రాజ్యాన్ని ఏ రీతిగా నడిపించాలన్న బాధ, ఒక వేదన అతనికి కలిగింది. ప్రేమని దేని బిడ్డారా, ఈరోజు దేవుడు మనకు సేవ పరిచయం ఇస్తున్నాడు. ఆ సేవ పరిచయాన్ని ఎలా కొనసాగించాలని ఒక బాధ్యత నీకు నాకు ఇవ్వబడింది. అయ్యా దేవా, ఇదిగో నీ ప్రజలు నేను ఏ రీతిగా నడిపించాలి, వారిని ఆత్మీయంగా ఏ రీతిగా మేము బలపరచాలి దేవా, మాకు తెలియజేయము దేవా అని ప్రార్థించేవారం విన్నాం. ప్రేమని దేని బిడ్డలారా, మనకు ఒక బాధ్యత ఇవ్వబడింది. మన ప్రజలు ఉన్నారు, మన సంఘ బిడ్డలు ఉన్నారు, వాళ్ళని ఏ రీతిగా నడిపించాలి, ఆత్మీయంగా వారిని ఏ రీతిగా బలపరచాలి దేవా, మాకు అంత జ్ఞానం లేదు దేవా, మేము పనికి మాలిన వారం దేవా, మాకంత శక్తి సామర్థ్యాలు లేవు దేవా, మాకు జ్ఞానం ఇవి దేవా, మాకు తెలుగు నీవి దేవా అని ప్రార్థించే వారమే అంటున్నాం. అనునిత్యం మనం ప్రార్థించాలి. మన బిడ్డలు, మన సంఘ ప్రియులు ఏ రీతిగా వాళ్ళు దేవుళ్ళు సంతోషించాలి, ఏ రీతిగా దేవుళ్ళు ఆనందించాలి, ఏ రీతిగా దేవుళ్ళు అన్ని దీవెనలు పొందుకోవాలి, మన సంఘం ఏ రీతిగా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలో ఆ బాధ్యత మనకు కూడా ఉంది. హల్లెలూయా. ఆ బాధ్యత దేవుడు మనకు కూడా అనిపించినాడు. అదే రీతి సొలొమోను అదే ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నేను బాలుడన దేవా, నాకంత జ్ఞానము శక్తి సామర్థ్యాలు లేవు దేవా, నీ ప్రజలను నడిపించే నాకు శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు దేవా అని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము సొలొమోను మాదిరిగా తగ్గించుకునే వారంగా ఉండాలి. మన తెలివితేటలు కాదు, మన జ్ఞానం కాదు, మన బలం కాదు, మన శక్తి కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు నడిపించడానికి మన శక్తి సామర్థ్యాలు సరిపోవు, మన జ్ఞానం పనికిరాదు. ఈ రోజుల్లో చాలామంది నాకు జ్ఞానం ఉన్నదిలే, నాకు బలం ఉన్నదిలే అని చెప్పి అనుకొని వారి బుద్ధి పైన, వారి జ్ఞానం పైన ఆధారపడి ఏదో సేవ పరిచయం చేయాలని, సంఘాన్ని నడిపించాలని ప్రయాసపడతారు. కానీ అది మధ్యలోనే ఆగిపోతుంది. ప్రభు ప్రేమైన దింపుల మధ్యలోనే విఫలమైపోతారు వాళ్ళు. కానీ సొలొమోను ప్రార్థించిన మేరకు మరి ఏమన్నాడు దేవుడు, ఆ మాటను విందాము. 8-9 వచనాలు చదువుకొని ముగించుకుందాము. నీ దాసునైన నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున క్షమించండి ప్రేమని దేని పిల్లారా, మరి కరెంట్ లేదు, లైట్ లేదు, మరి వెళ్ళిపోయింది, లైట్ పోయింది.
2 వచనాలు మనం చూసుకొని ముగించుకుందాము. 2 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాము. 8, 9 వచనాలు మనం చూసుకొని ముగించుకుందాం. ప్రేమాని దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మరి గొప్ప జనాంగం ఉన్నది కనుక మరి ఈ ప్రజలను నీ బిడ్డలను నడిపించే శక్తి సామర్థ్యాలు నాకు లేవు దేవా అని చెప్పి విస్తరించిన జనము గనుక ఇంత ప్రజలను నడిపించడం, వీరికి న్యాయం చేర్చే శక్తి సామర్థ్యాలు నాకు లేవు దేవా అని అన్నప్పుడు మరి 9వ వచనంలో చూస్తున్నాం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. నీ జనులకు న్యాయం తీర్చడానికి, నీ జనులను క్రమములో దేవుని నీ యొక్క భయములో, నీ మార్గంలో, నీ అడుగుజాడలందు, నీ ఆజ్ఞల్లో, నీ శాసనాల్లో నడిపించడానికి నాకు జ్ఞానము లేదు దేవా, నాకంత బలము లేదు, నాకంత శక్తి లేదు ప్రభువా. నీ బిడ్డల యొక్క సమస్యలకు పరిష్కారం కూడా ఇవ్వడానికి కూడా, నాకు వారికి న్యాయం చేకూర్చడానికి కూడా నాకు అంత జ్ఞానము వివేకము లేదు దేవా అని ప్రార్థిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మరి అతనికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను గనక, సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ప్రార్థన బట్టి దేవుడు చాలా ఇష్టపడిపోయాడు, చాలా సంతోషపడినాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము మన దేవుని ప్రజల కోసం, దేవుని బిడ్డల కోసం ప్రార్థిస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మనం ఏం చేస్తాం, చాలాసార్లు ప్రార్థన మొదలుపెట్టినామంటే అయ్యా నా కుటుంబము మాది నాది అని చెప్పి మనం ప్రార్థిస్తాం. చాలా కొన్నిసార్లు పొరపాటు చేస్తాం. తప్పకుండా నువ్వు ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు నిన్ను దీవించడా? నువ్వు ఇతరుల అవసరతల నిమిత్తం ప్రార్థిస్తున్నావంటే దేవుడు నిన్ను మర్చిపోతాడా? దేవుడు అన్యాయస్తుడా? ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏం చేస్తాం, మన ప్రార్థనలు మన కుటుంబమే, మన వాళ్ళే ప్రాముఖ్యంగా మనం భావించుకుంటాం. కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, సొలొమోను తన గురించి, తన కుటుంబాన్ని గురించి మర్చిపోయాడు. ఇక్కడ తన గురించి, తన కుటుంబం గురించి సొలొమోను మర్చిపోయాడు. ఇక్కడ సొలొమోను ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ ప్రజలను నడిపించడానికి నా కోసం నాకు ఏది వద్దు దేవా, నేను ఏది అడగడం లేదు, నా కోసం నా కుటుంబం కోసం నేను ఏమి అడగడం లేదు, కానీ నీ ప్రజల కోసం దేవా, నీ ప్రజలను నడిపించడానికి, నీ ప్రజలకు న్యాయం చేకూర్చడానికి, వారి సమస్యలకు పరిష్కారం అనుగ్రహించడానికి, నీ మార్గంలో, నీ అడుగుజాల్లో, నీ త్రోవల్లో వారు నడిపించడానికి నాకు వివేకం అనుగ్రహించు దేవా అని అంటున్నాడు. హల్లెలూయా. తన గురించి, తన సంతోషం, తన ఆనందం కోసం, తన కుటుంబం కోసం సొలొమోను ప్రార్థించలే. అయినప్పుడు కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన జ్ఞానము, తెలివి, వివేకంతో ఉన్నట్టుగా ఆయనకు కావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూడగలుగుతాం. ఐశ్వర్య ఘనతలు కూడా అనుగ్రహించినాడు, వివేకమును, జ్ఞానం కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి సంఘం పట్ల, సంఘ బిడ్డల పట్ల మనకొక బాధ్యతను అనుగ్రహించినాడు దేవుడు. ఆ బాధ్యతను మనం కొనసాగించాలంటే కృతజ్ఞత కలిగి, ప్రార్థన కలిగి మనం ఈ లోకంలో మనం బ్రతకాలి. అప్పుడే మనము దేవుడు మనకిచ్చిన స్వీయ పరిచర్యను సరి అయిన రీతిగా మనం కొనసాగించగలుగుతాము. మన ప్రజలకు కావలసిన ఆత్మీయాన్ని వారికి అందించగలుగుతాము. దేవుని మార్గంలో, దేవుని అడుగుజాడలేందు, దేవుని త్రోవలేందు, ఆజ్ఞలు, శాసనాలు ఎందు కూడా వారిని క్రమంగా నడిపించే వారం అవుతాము. సొలొమోను లాంటి ప్రార్థనా జీవితము మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఇవాళ నీతో నాతో మాట్లాడుతున్నాడు కనుక ఈ కొన్ని మాటలు దేవుడు మన మధ్యలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థించుకుందాము. మరి ఈ సమయంలో ఒక ప్రకటన ఉంటున్నది కనుక ప్రకటన విందాము. ఈరోజు సాయంత్రం వేళ మరి పాస్టర్ ఎన్ వినోద్ కుమార్, దైవజనులు ఎన్ వినోద్ కుమారు, RYF వరల్డ్ ఇవాంజలిజం డైరెక్టర్ కర్నూలు, మరి వారు సేవ పరిచర్య చేస్తారు. ఈరోజు సాయంత్రం వేళ 7 నుంచి 8 గంటల వరకు వారు ఆరాధన, మరి తర్వాత వాక్య పరిచర్య కూడా చేయబోతున్నారు కనుక సాయంత్రం వేళ మీరు అందరు ఈ సమయానికి గృహాల్లో ఉండి మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధనలో పాల్పొందుకొని వాక్యము విని దీవెనలు పొందుకోవాల్సిందిగా మనవి జ్ఞాపకం ఉంచుకునండి. దైవజనులు ఎన్ వినోద్ కుమార్ కర్నూలు నుంచి వారు వాక్య పరిచర్య చేయబోతున్నారు. రాత్రి వేళ 7 నుంచి 8కి మీరు గమనించి
మరి వినండి, మరి అనుసరించి నడవండి, దీవెనలు పొందుకోవాల్సిందిగా మనవి. ఈ సమయంలో మనం ప్రార్థించుకుందాం. చివరి ప్రార్థన ఆసనంతో సెలవు తీసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో మరొక దినం, మరొక రోజు మీరు నాకును మరి నాయన మా ప్రియులు నీ బిడ్డలైన మరి బదలపూర్ తెలుగు బాప్టిస్ట్ సంఘ ప్రజలకు, నాయకులకు, పెద్దలకు, అనుబంధ సంఘాలకు, నాయన సంఘ బిడ్డలకు, పెద్దలకు, నాయకులకు, సేవకులకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనములు ప్రభా. ఈ దినమును ప్రార్థన చేత, వాక్య ధ్యానం చేత కొనసాగించుకునే కృపను మాకును నాకు అందరికి అనుగ్రహించిన నీకు వందనములు ప్రభా. ఇదిగో సంఘం యొక్క బాధ్యత మాపైన ఉంటుండగా నీ కృపను మాపైంచండి. కృతజ్ఞతా భావం కలిగి, ప్రార్థన జీవితం కలిగి, అయ్యా నీవు ఇస్తున్న జ్ఞానం తెలివేచిన కలిగి మేము మా సంఘాన్ని నడిపించుకోవడానికి నాయన ఒక ప్రార్థన విధానం మీరు మాకు ఇవాళ నేర్పించినారు. సొలొమోను ప్రార్థించాడు. సొలొమోను మొదటిగా కృతజ్ఞతా భావం కలిగి జీవించాడు. ఆ తర్వాత ప్రార్థించాడు ప్రభా, తన నీ బిడ్డల కోసమే, నీ సంఘం కోసం ప్రభా, నీ ప్రజల నిమిత్తమే ప్రభా ఆయన ప్రార్థించాడు. అలాంటి ప్రార్థన నీకు ఇష్టమైనది ప్రభా. అయ్యా దేవ, ఆ రీతిగా ఆయన దీవించావు. ఆయన తెలివి వివేచనతో సహా ఆయనకు ఐశ్వర్య ఘనతలు కూడా నువ్వు అనుగ్రహించావు. అలాంటి ప్రార్థన జీవితం కలిగి మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి ప్రభా. అనుబంధ సంఘాల బిడ్డలను దీవించండి. అనారోగ్య పరిస్థితులు ఉన్నారు, హాస్పిటల్ అడ్మిట్ ఉన్నారు ప్రభా, వాళ్ళందరినీ ప్రభా, నాన్న కుర్రలో ఉన్న బిడ్డలందరూ ప్రభా, జ్వరంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహించండి. స్వస్థతను, విడుదల, విముక్తిని అనుగ్రహించండి. ఈ మధ్యలో మా వాళ్ళు ప్రభా, మనలో మా వాళ్ళు ఒకరు కోల్పోయారు ప్రభా, ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్న వారికి శాంతిని, ఆదరణ, నెమ్మదిని వారికి అనుగ్రహించండి ప్రభా. ఇదిగో మా సంఘ సభ్యుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మిస్టర్ ఎస్ యాడమ్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మిస్టర్ ఎస్ సామ్యుల్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మిస్టర్ ఎస్ చిట్టరాజు గారిని కూడా వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిస్టర్ దేవదాస్ గారిని వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిస్టర్ డి రాజశేఖర్ వారిని వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. ఈ కుటుంబాల బిడ్డలను దీవించండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని బిడ్డలకు ప్రసాదించండి. మెండైన దీవాల చేత వారిని ఆశ్రదించండి. వారు ఇంటా బయట ఉన్నప్పుడు నీ బిడ్డలకు తోడునీడగా ఉండండి. సంరక్షణ, భద్రత, కాపుదలు అనుగ్రహించండి. మా సంఘాల అనుబంధ సంఘ బిడ్డలందరినీ నాయన సంరక్షణ, భద్రతలు, కాపుదలలో ప్రభా నాయన మీరు నడిపించండి. ఈ మహమ్మారి తెగుల నుంచి నీ బిడ్డలను కాపాడు, రక్షించండి. లాక్డౌన్లో నీ బిడ్డలు ఉంటుండగా వారి ప్రతి అవసరాలు తీర్చి మయమర్థం వాడుకున్నాండి. ఈ రీతిగా నీ సేవపరిచయలో నాయన మేము కొనసాగృపను మాకును నాకు అనుగ్రహించండి. మరి ఈ రోజు జరుగుతున్న సేవ పరిచయలను అంతా దీవించండి, ఆశ్రయించండి. సాయంత్రం వేళ వాక్యోపదేశం మరి నాయన చేస్తున్న అయ్యగారిని దీవించండి. వారి సేవ పరిచయం కూడా దీవించండి. వారి ద్వారా నాతో మాట్లాడి మళ్ళీ దీవించి మా ఆశ్రయించి బలపరచము. నాయన అనుబంధ సంఘం ప్రభా, కుల తెలుగు బైబిల్ సంఘము నాయన వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సేవ పరిచయం కూడా దీవించి నీ మయమార్థం వాడుకొనమని, ఈ దినమంతయు నీ మయమార్థం సాక్షార్థం మిమ్మల్ని అందరినీ వాడుకొనమని, ఈ దినాశీర్వాదములు మా పైన కుమ్మరించి నీ మయమార్థం వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడుచున్నారు, భూమి అందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థలం మేము క్షమించిన ప్రకారం మనల్ని క్షమించుము. మమ్మల్ని శోధనలు ఇస్తే కాకిల నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక సన్నిధానము ఇప్పుడు నేలప్పుడు చేరవచ్చు మనందరికి తోడైన నడిపించును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. సెలవు.